ఆయిల్ ధరలు పెరిగే అవకాశం లేదు. నేను ఇంతకుముందే చెప్పిన ప్రభుత్వం మంచి స్ట్రాంగ్‌గా ఉంది ఆ విషయంలో. ప్రపంచమంతా ఆయిల్ ధరలు పెరిగిన టైంలో, ఆయిల్ సంక్షోభం ఉన్న టైంలో మనకు ఆయిల్ సంక్షోభం లేదు. గ్యాస్ కూడా నేను చెప్పినట్టు ఆ బ్లాక్‌లో కొనుక్కునే వాళ్ళకి సమస్యొచ్చింది. ఒరిజినల్‌గా గృహస్థులకి వీళ్ళకి దానివల్ల సమస్యొచ్చింది. సరే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం ఆపలేదు. నేను ఇది లక్షోసారి చెప్తున్నా. రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపలేదు. తగ్గించాం అది అమెరికాని చూసి కాదు. రేట్లు ఇంకొక చోట అంతకంటే తక్కువకు రావడం వల్ల. వెనిజులా అంతకంటే తక్కువకి ఇస్తానంది త్రూ అమెరికా ద్వారా. దాన్ని కొంటాం. అమెరికా వాడు $30కి ఇస్తానంటే వద్దంటావా? రష్యా వాడి దగ్గర ఇప్పుడు $70 తీసుకుంటే ఈ పోటీలో చూపెట్టి రేపు రష్యా ఇంకో $5 తగ్గిస్తది. ఇది కామన్. అందుకనినే రష్యా మనల్ని ఎక్కడా విభేదించట్లేదు. మనతో ప్రేమ కొనసాగిస్తుంది. ఇప్పుడు తాజాగా ఆయిల్‌కి సంబంధించినటువంటి దాంతో పాటు మనకు గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చినటువంటి నేపథ్యంలో గ్యాస్ సప్లైస్ కూడా చేస్తామన్నటువంటిది రష్యా హామీ ఇచ్చింది. ఇంకో పక్కన ఇరాన్‌తో మన సంప్రదింపులు అది కొనసాగుతున్నాయి. అటునుంచి గ్యాస్ ట్యాంకర్‌లయి వస్తున్నాయి. కాబట్టి గ్యాస్ సంక్షోభం ఎక్కువ కాలం ఉండకపోవచ్చు.